అనగా ఇప్పుడు చూసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి దాటిన తర్వాత ప్రజల్లోకి వస్తా, ప్రజల్లో తిరుగుతా, పార్టీని బలోపేతం చేస్తానని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. ఉమ్. కూటమి ప్రభుత్వాన్ని కూకట వేలతో పెలగిస్తా అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. ఆ. ఏంటన్నా అసలు ఏంటి చంద్రబాబు ఐదు నిజంగా? స- 5 సంవత్సరాల పాటు నీకు అధికారం ఇచ్చి 151 సీటు నువ్వు ఊహించలేదు అసలు. నువ్వు ఊహించినటువంటి మెజారిటీలతో 151 సీటు నీకు తీసుకొచ్చి ఇస్తే నువ్వు చేసింది ఉద్ధరించింది ఏముంది? దాచుకోవటం, దోచుకోవటం, ఆ, పంచుకోవడం. గూండాయుధాలు చేయటాలు, ఆ, భూములేమో ఆక్రమించటాలు, ఇవి చేసి నువ్వు భయపెట్టి నీకు నీ సంపద నీ ఓళ్ళని వెనకేసుకొని నీది నువ్వు చేసుకున్నావు తప్ప నీ పార్టీ వాళ్ళు చెప్పిన ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ నువ్వు వాళ్ళ మాట ఒక్క మాట వినలే. నువ్వు చెప్పిందే వేదం, నువ్వు చెప్పిందే చెయ్యాలి, నువ్వు మాట్లాడమంటే మాట్లాడాలి. అందుకే కదా 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టేశారు ప్రజలు. ఇప్పటికీ తెలుసుకోవా నువ్వు? అనగా ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది రాజీనామాలు చేసి టీడీపీ పార్టీలోగో లేదా జనసేన పార్టీలో బీజేపీ పార్టీలో చేరుతా ఉన్నారు. అవును. కానీ టీడీపీ కార్యకర్తలు కాస్త అసహనం నెలకొంది. నిన్న కాక మొన్నటి వరకు పార్టీ కోసం కష్టపడి వాళ్ళతో మేము కేసులు పెట్టించుకుని అవి చేసుకుని మళ్ళీ అలాంటి వారిని టీడీపీ పార్టీలో చేర్చుకోవడం కాస్త కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి. ఏంటంటారండి అసలు ఈ విషయం ఎలా ఉంటుంది? ఏమీ లేదండి. చంద్రబాబు నాయుడు గారు అపరచారికుడైన ఆ, అడ్మినిస్ట్రేషన్లో కానీ రాజకీయంలో కానీ ఆ, కొన్ని వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా సరి చేసుకుంటూ ఎప్పుడు ఏది చేయాలో చట్ట ప్రకారం చేసుకుంటే వెళ్ళేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తలు ఏంటంటే వాళ్ళు కూడా అంటే వాళ్ళ మనోగతాలని బయట పెట్టడంలో తప్పు లేదు, ఇబ్బంది లేదు. అది అధిష్టానం చూసుకుంటారు. దానికి సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అటువంటి తప్పులు చేసుకోబట్టే కదా అది 11 సీట్లు ఇచ్చేసి బయటికి పంపించేశారు ప్రజలు. దీని విషయం అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు 100% అందరికీ న్యాయం చేస్తారండి. ఇవన్నీ కూడాను అంతా కలిపితే ఒక సంవత్సరంలో చక్కదిద్దుతారు. అయినా దాంట్లో ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉన్నాయే తప్ప దానికి మించి చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. అంటే అన్నప్పుడు గతంలో వీళ్ళు చాలా దౌర్జన్యాలు చేశారు కదా, అలాంటి వారిని టీడీపీ పార్టీలు చేర్చుకోవడం కరెక్ట్ అంటారు? అసలు కరెక్టేనా? ఇప్పుడు అటువంటి వాళ్ళు దౌర్జన్యాలు చేశారంటే మేము వస్తామండి, మేము మారిపోయామండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడాను వాళ్ళు తీసుకున్నారంటే దానికి నేను ఇందాకే చెప్పాను మీకు, ఆయన అపరచానికుడు. దానికి సంబంధించిన రీజన్ ఉంటుంది ఆయన దగ్గర. దాని మీద ఏంటంటే కార్యకర్తలు బాధపడటం అనేది సహజంగా బాధపడుతూ ఉంటారు. కానీ కార్యకర్తలందరికీ కూడా సమన్యాయం చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానికి కొద్దిగా ఓపిక పెడితే ఇంకొక 4-5 నెలల్లో ఇవన్నీ సర్దుకుంటాయి. చంద్రబాబు నాయుడు గారు చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్రాంతి దాటిన తర్వాత ప్రజల్లోకి వస్తా, ప్రజల్లో తిరుగుతా, పార్టీని బలోపేతం చేస్తా, కార్యకర్తలకు అండగా ఉంటా అని చెప్పి చాలా మాటలు చెప్పారు గతంలో. ఇది సంక్రాంతికి ముందు. ఇప్పుడు సంక్రాంతి అయిపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎటువంటి మూవ్‌మెంట్ లేదు. యాక్చువల్లీ 13వ తారీఖునని చెప్పి అనౌన్స్‌మెంట్ చేశారు. 13వ తారీఖు నుండి నేను ప్రజల్లోకి వచ్చేస్తానన్నారు. 13 అయిపోయింది. 15 చిల్లర వరకు వచ్చేసింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డికి మరి ఇంకా యాక్షన్ ప్లాన్ ఇంకా రెడీ అవ్వలేదో ఏంటో మరి తెలీదు గానీ, రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజల్లోకి వస్తానని చెప్పి అనౌన్స్‌మెంట్ చేశారు. సో, ఒకసారి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకొచ్చి ఏం మాట్లాడతారు? ఏ అంశాల గురించి మాట్లాడతారనుకుంటే, ముఖ్యంగా ఆయన స్టార్టింగ్‌లోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని ఎండగడతా. కూటమి ప్రభుత్వం ఇస్తారన్న పథకాలు పక్కన పెట్టేశారు. సూపర్ 6 పథకాలను పక్కన పెట్టేసి, ఏదో జగన్ ఇచ్చిన పథకాలు పక్కన పెట్టేశారు. వాళ్ళిస్తారన్న సూపర్ 6 పథకాలు పక్కన పెట్టేశారు. ఏంటి? ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి, ఈ అంశాల మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కోసం ముందుగానే ఫిక్స్ అయిపోయాడు. ఆల్రెడీ చెప్పాడు. కూటమి ప్రభుత్వమే మన టార్గెట్టు. సోషల్ మీడియాని బలోపేతం చేద్దాం. మనకి సోషల్ మీడియాని చాలా విస్తృత స్థాయిలో ఇబ్బంది పెట్టారు. సో, మళ్ళీ సోషల్ మీడియాని గ్రామ స్థాయిల నుంచి అభివృద్ధి చేసుకుంటూ వస్తానని చెప్పి చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్లు కూడా పాస్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక పక్కా ప్లానింగ్‌తో జగన్మోహన్ రెడ్డి దిగుతా ఉన్నాడు. అయితే ఇక్కడ పర్టిక్యులర్‌గా జగన్మోహన్ రెడ్డి తన పార్టీని బలోపేతం చేసుకునేది కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడమే. వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు రాష్ట్రానికి ఏం చేశాడు? ప్రజల్లోకెళ్తే ప్రజలను ప్రశ్నిస్తారు గదా! ఏం చేసేవాయ్యి నువ్వు మాకు? ఈరోజు కేవలం ప్రజలు 11 సీట్లు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు? గతంలో 150, 160 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఖచ్చితంగా 11 అంటే 11 సీట్లే వచ్చినాయి. కనీసం దీని గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచించే దాఖలాలు లేవు. ఎంతసేపు టార్గెట్ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 కూటమిలో ఉన్నాయి కాబట్టి అలయన్స్‌ని
ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక వన్ ఆఫ్ ది టార్గెట్‌గా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు. ఇక్కడ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడమే తప్ప పర్టిక్యులర్‌గా పార్టీని బలోపేతం చేసే అంశం అంటే ఏమీ లేదు. అభివృద్ధి చేశా, ప్రజలకు మంచి పరిపాలన అందించా, పథకాలు ఇచ్చేశా, ప్రజలందరికీ నేను ఎంతో మంచోడినని చెప్పి జగన్మోహన్ రెడ్డి శాలువాలు కప్పాలి, నేను చేసిన అభివృద్ధి పనులకి శాలువాలు కప్పాలి, సన్మానాలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు. నిజమే. నువ్వు చాలా అభివృద్ధి చేసావనుకో, పోనీ నువ్వు చాలా మంచి పనులే చేసావనుకో, మరి నీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? ఈరోజు నువ్వు మళ్ళీ ప్రజల్లో రావాల్సిన పని లేదు గదా! చక్కగా నువ్వు బెంగుళూరు ప్యాలెస్‌లో కూర్చున్నా, లేదంటే యవాంకా ప్యాలెస్‌లో కూర్చున్నా, నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే, ఖచ్చితంగా నీకు ప్రజలు మద్దతు నీకుంటది గదా! నువ్వు ఈరోజు పర్టిక్యులర్ ప్రజల్లోకి రావాల్సిన పనేంటి? అంటే ఎక్కడో నువ్వు మిస్టేక్ జేసావు. పథకాలు ఇస్తామనే పేరే తప్ప, అయి ప్రజల్లోకి ఎళ్తున్నాయా? ప్రజలకు చేరువవుతున్నాయని చెప్పి ఆలోచన మనకుండదు. ఎందుకంటే, మనకో సామెత ఉంటది. ఇదివరకు మనం సినిమాల్లో కూడా ఆటిల్లో చూసాం. 'శ్రీకృష్ణదేవరాయలు' ఆ సందర్భంలో ఐసు మొక్క ఒకళ్ళ చేతిలో పెట్టుకుంటే, రాజు దగ్గర నుంచి ఐస్ మొక్క మంత్రికిస్తాడు. ఆ మంత్రి దగ్గర నుండి కింద సాధారణ మనిషి దగ్గరకొచ్చేపాటికి మొత్తం ఐస్ అంతా కరిగిపోద్ది. అంటే జగన్మోహన్ రెడ్డి పథకం ఇస్తాడని పేరే తప్ప, అది రూ. 10 ఇచ్చాడనుకో, ఇక్కడ రూ. 5 ఎళ్ళద్ది. రూ. 5 నుండి అలా చేసొచ్చి పావలా చేతిలోకి వస్తది. ఆ పావలా కూడా వస్తదో లేదో నమ్మకాలు లేవు. సో, జగన్మోహన్ గత 5 సంవత్సరాలు ఈ యొక్క పరిపాలన నడిచింది. అక్కడేంటి పథకాలు ఇచ్చేస్తానంటాడు. ఇక్కడ ప్రజలకేంటి అందవు. మాటలు మాత్రం కోటలు దాటుతా ఉంటాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం, ఎక్కడికో తీసుకెళ్ళిపోయాం. రాబోయే రోజుల్లో నేనే ముఖ్యమంత్రి. 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు నాయే. నేనే ఈసారి ఏకగ్రీవ ముఖ్యమంత్రిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రీసెంట్‌గా కూడా మాట్లాడుతా ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజల్లోకెళ్ళి పార్టీని బలోపేతం చేసుకుంటే తప్పులేదు. అంతే తప్ప ప్రజలు మిమ్మల్ని శాలువాలు, సన్మానాలు కప్పాలని మీరు అడిగారు కదా! మరి వాళ్ళు ఏ శాలువాలు కప్పుతారో, ఏ సన్మానాలు చేస్తారో మీకే ఊహకు వదిలేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారం ఒక్కటొక్కటిగా అన్నీ అమలు చేసుకుంటా వస్తుంది. ముఖ్యంగా సూపర్ 6 పథకాల్లో ఆల్రెడీ 2 పథకాలు అవలంబించారు. ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా రూ. 3000 పెన్షన్ రూ. 4000 చేశారు. అదొక సూపర్ 6లో పథకమే. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నటువంటి దీపం పథకం కింద ఆల్రెడీ సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు. కొంతమందికి అమౌంట్లు అకౌంట్‌లో జమ అవుతా ఉన్నాయి. ఇయన్నీ పర్టిక్యులర్‌గా ఒక సిస్టమాటిక్‌గా ఒక్కొక్క పథకాన్ని అవలంబించుకుంటా వస్తున్నారు. ఈ జనవరి దాటిన తర్వాత మీరేదైతే అడుగుతున్నారో, మీరు గతంలో అమ్మఒడి అని పెట్టారు కదా! దాన్ని ఈరోజు తల్లికి వందనం కింద కన్వర్ట్ చేసి మార్చారు కాబట్టి, సో, ఈ తల్లికి వందనం కింద ప్రతి ఇంట్లో రూ. 15,000 ఎంతమందుంటే వాళ్ళకి పిల్లలందరికీ ఇస్తాని కోసం రంగం సిద్ధం చేసుకున్నారు. ఫీజు రీయింబర్స్ కూడా రెడీ చేశారు. సో, ఎక్కడికక్కడే కూటమి ప్రభుత్వం ఒక పక్కా ప్లానింగ్‌తో ముందుకు అడుగులేస్తా ఉంది. ఇక అభివృద్ధి పనులంటావా? చంద్రబాబు గారి గురించి చెప్పాల్సిన పని లేదు. అభివృద్ధికి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు. తన యొక్క విజన్‌తో అమరావతి రాజధాని ఎలా అభివృద్ధి చెందుతుందో, లేదంటే పోలవరాన్ని ఎలా ఉరుకులు పెట్టిస్తా ఉన్నారో, రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమలు రావడానికి రంగం సిద్ధం చేస్తున్నారన్నీ ఒక సిస్టమాటిక్‌గా జరుగుతా ఉన్నాయి. మీరు ప్రజల్లోకెళ్ళినా చేదు అనుభవం తప్ప మంచేం ఉండదు. కాబట్టి కాస్త ఆలోచించి ప్రజల్లోకెళ్తే ఏ రకంగా ఉంటది? ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, మనం వెళ్ళినా సరే ప్రజలు స్వీకరించే పద్ధతిలో ఉన్నారా? లేదంటే ఇలాంటివి ఆలోచించండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీరు గతంలో అభివృద్ధి అనే ముసుగులో పరిపాలన అందించింది ఏమీ లేదు. ఈ రోజున 11 సీట్లు వచ్చినాయంటే మీరు అదే ఒకటి ఆలోచించండి. 11 సీట్లు వచ్చినాయంటే ఒకసారి ఆలోచించండి. మీకు అపర మేధావులు కొంతమంది మీకు సలహాలు ఇస్తా ఉంటారు. ఈవీఎం ఫాల్ట్, ఈవీఎంలు మోసం చేసి గెలిచారు. ఈవీఎంలు మొత్తం స్కామ్‌లు జరిగేసినాయి అని చెప్పి అపర మేధావులు సలహాలు ఇస్తా ఉంటారు. ఎన్ని సలహాలు ఇచ్చినా, ఏది చేసినా ఈ రోజున మీరు గెలిస్తేనేంటో ప్రజా ఓటు ప్రజాబలమా? యువతలోళ్ళు గెలిస్తేనంటే ఈవీఎం ఫాల్టా? చెప్పేవాడంటే ఇనేవాడు ఏదో అన్నట్టు మీరు చెప్పేయన్నీ ఏదో చెప్పాలని చెప్పి అనుకుంటారు. కానీ ప్రజల్లోకొచ్చేపాటికి వేరే రకంగా ఉంటది. సో, సామెతలు చెప్తే మీకు బాధగా ఉంటది కాబట్టి వదిలేసేయండి. అయితే ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారం ఒక్కటొక్కటే చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఆలోచించి మీరు ప్రజల్లోకెళ్ళండి. మీరు పార్టీని మాత్రం బలోపేతం చేసుకుంటారనుక అది చేసుకోండి. మీ వైఎస్ఆర్‌సీపీ పార్టీని బలోపేతం చేసుకుంటారో, లేకపోతే సోషల్ మీడియాని ఇంకా విజృంభించి విస్తృత స్థాయిలో ప్రచారం చేసుకుంటారో ఏదో ఒకటి చేసుకోండి. కానీ తప్పు చేసిన వాడిని ఎవరిని ఈ కూటమి ప్రభుత్వం విడిచిపెట్టదు. అందరిని చట్టపరంగా శిక్షిస్తది. తప్పు గనక జరిగితే. అది మీరైనా అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, లేదా మీకు సంబంధించిన ముఖ్య నేతలైనా అవ్వచ్చు, లేదంటే పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు. ఎవ్వరైనా సరే తప్పు చేసిన వారిని అందరిని చట్టపరంగా శిక్షిస్తారు. దేర్ ఈస్ నో డౌట్. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చాలా సీరియస్‌గా వ్యవహరిస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియా అరెస్టులు చూస్తా ఉన్నాం. కొంతమంది రాజకీయ నాయకుల అరెస్టులు చూస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకెవరు అరెస్ట్ అవుతారో. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చాలా సివియర్‌గా యాక్షన్ తీసుకోబోతా ఉంది. కాబట్టి ఆలోచించి ప్రజల్లోకెళ్తే ఎలాంటి అనుభవం వస్తదో, లేకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే 1, 2 సార్లు ఆలోచించి ముందుకెళ్ళండి. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.